ప్రతిరోజు ఒకేలా అనిపించినా కూడా మన లైఫ్ అంతా చిన్న చిన్న పనుల్లోనే మన లైఫ్ స్టోరీ అంతా ఉంటుంది కదా. సో నా లైఫ్ కూడా అంతే అనమాట. నా డైలీ రొటీన్ లైఫ్ మీతో షేర్ చేసుకోవాలని ఇవాళ ఈ చిన్న వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. నా లైఫ్ అయితే టీతో స్టార్ట్ అవుతుంది. సో రేపటి కోసం ఏం చేయాలో లంచ్ టిఫిన్ అన్నీ కూడా ఇవాళ నైటే నేను ప్రిపేర్ అయిపోయి నా మైండ్లో ఫిక్స్ అయిపోయి రెడీగా ఉంటానన్నమాట. ఉదయం లేవగానే ఇంకా కిచెన్లోకి అడుగు పెట్టగానే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఇది, దీని తర్వాత ఇది ఇది అని చెప్పి అలా అన్నీ ఆటోమేటిక్గా వన్ బై వన్ బై వన్ బై రెడీ అయిపోతూనే ఉంటాయి. నా ఫ్యామిలీ కోసం టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేస్తూనే ఒక పక్క పిల్లలకి జడలు వేస్తూ వాళ్ళని రెడీ చేయాలి. తర్వాత ఇదేంటి అంటే ఈ వంట వంకాయ మునక్కాయ 2 కలిపి పులుసు పెట్టాను. మా వాళ్ళు ఇలాగే చేస్తారనమాట. పులుసు తాలింపులు అలా పెట్టరు, డైరెక్ట్గా అన్నీ కలిపేసి ఇట్లా ఒకేసారి చేసేస్తారు. డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత టిఫిన్ దానికి చట్నీ అన్నీ రెడీ చేస్తున్నాను. స్టవ్ అనేది ఖాళీ ఉండనే ఉండదు. మా పిల్లలు వెళ్ళే వరకు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటాను. ఆవిరి కుడుము చేశాను ఇవాళ టిఫిన్ కోసము. ఉట్టి మినపప్పుని రుబ్బి ఇలా ఇడ్లీ లాగా స్టీమ్ చేసుకోవాలి. దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని మంచి కారంగా చట్నీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. నడుముకి బలం అని చెప్తుంటారు అనమాట. ఇక్కడ మీకు కూడా టీ తాగే అలవాటు ఉందా నాలాగా? నేనైతే రోజుకి ఒక 4-5 సార్లైనా తాగుతానన్నమాట. స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయారు. ఇంకప్పుడు ఫ్రీ అయిపోయి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కోసం మళ్ళీ టిఫిన్కి రెడీ చేస్తున్నాను. ఇడ్లీ వేస్తాను. ఎక్కువ అయితే నేను పొట్టు మినపప్పునే వాడతాను. దోశ అయినా ఇడ్లీ అయినా గారెలైనా కూడా ఇదే పప్పు అనమాట. పిల్లలకి బలం కదా పొట్టుపప్పు అని చెప్పేసి ఎక్కువ శాతం ఇదే యూస్ చేస్తుంటాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకేసారి 10 కిలోలు 15 కిలోలు అలా తెచ్చుకొని ఉంచుకుంటాను. టిఫిన్కి రెడీ చేసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి, నైట్ డిన్నర్ ఏం చేయాలి, ఏం వంట చేయాలి, రేపు పొద్దున ఏం టిఫిన్ చేయాలి, ఏదో ఒక ఆలోచిస్తూ పని చేసుకుంటూనే ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకా కూర్చొని ఏం చేద్దాం అది ఆలోచిస్తూ ఉండకుండా ముందు నుంచే ప్రిపేర్గా ఉంటానన్నమాట. అప్పుడు ఈజీగా అయిపోతుంది కదా, వాళ్ళు రాగానే ఇది చేసేయచ్చు అని. మా పిల్లలు రాగానే ఏదో ఒకటి పెట్టు, ఏదో ఒకటి ఇవ్వు అని అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయకుండా వాళ్ళ కోసం ముందుగానే రెడీగా ఉంటాను. స్నాక్స్ అయితే కంపల్సరీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉంటాను. అసలు ఖాళీ అనేదే ఉండదు నా లైఫ్లో. కొంచెం టైం దొరికినా సరే అది నా టైం. ఇంకా అప్పుడు నాకు ఇష్టమైన పనులు చేస్తుంటాను. అవి ఏంటంటే మిషన్ స్టిచ్చింగ్ చేయడము, తర్వాత ఏవైనా మెహందీ వేయడము, బుక్స్ మీద మెహందీ ప్రాక్టీస్ చేస్తుంటాను. మా వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళ హ్యాండ్స్ మీద వేసుకుంటూ వెళ్తుంటాను. పిల్లలు ఖాళీగా ఉన్నారంటే వాళ్ళ హ్యాండ్స్ మీద కూడా వేస్తాను. నాకు చాలా ఇష్టం మెహందీ వేయడం. చిన్నప్పటి నుంచి కూడా మెహందీ వేస్తూ ఉండేదాన్ని. బాగా ఎంకరేజ్ చేసేది మా అమ్మ నన్ను. ఎప్పుడు ఏదో ఒక బుక్స్ తీసుకొచ్చి ఇది వేయి ఇది వేయి అని చెప్తుండేది. సో అట్లా నాకు మెహందీ అంటే చాలా ఇష్టం. ఒక పక్క స్టిచ్చింగ్ చేస్తుంటాను, ఇంకో పక్క మెహందీ వేస్తుంటాను అలా అనమాట. సో ఈవినింగ్ మా పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి. వాళ్ళు రాగానే ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక రెడీగా ఉంటారు. మమ్మీ ఏం చేసావు ఈరోజు మా కోసము అని చెప్పి అడుగుతారు అనమాట. అందుకని ఫస్ట్ వాళ్ళకి పాలు పోసిచ్చేస్తాను. పాలు తాగేసిన తర్వాత ఇంకా స్నాక్స్ పెట్టిస్తాను. తర్వాత వాళ్ళు తినేసి రాసుకుంటారు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఇది నైట్ టైం రొటీన్లో అనమాట. డిన్నర్ కోసం ఇవాళ నేనేం వంట చేయలేదు, మా ఆయన చేస్తున్నారు. చికెన్ కర్రీ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి బగారా రైస్ చేశారు. ఆయనకి ఎప్పుడు చేయాలనిపిస్తే ఇంకా అప్పుడు ఆయన చేస్తుంటారు. ఎక్కువ శాతం నాన్ వెజ్ వంటలు వండుతుంటారు. కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా తిందామని చెప్పి రెడీగా కూర్చొని ఉన్నారు మా వాళ్ళంతా. ఇది డిన్నర్ అనమాట. బగారా రైస్ ఇంకా చికెన్ చేశారు. బాగా వంటలు చేస్తుంటారు. వీలైతే ఆయన వంటలు కూడా వీడియో తీసి పెడతాను. ఇంకా పడుకునే ముందు ఇంకా ఫైనల్ పని మార్నింగ్కి టిఫిన్ రుబ్బి పెట్టేసుకుంటాను. తెల్లారే వరకు అది మంచిగా పులిసిపోతుంది. కిచెన్ మొత్తం ఇంకా క్లీన్ చేసేసి తర్వాత పడుకుంటాను. అప్పటికి నాకు 10:30, 11 అవుతుంది. ఈ మధ్య ఇంకా వీడియోస్ షూట్ చేయడము, వాటిని ఎడిట్ చేసుకోవడము ఇలా చేయడం వల్ల ఇంకా లేట్ కూడా అవుతుందన్నమాట. నిద్ర అసలు సరిపోవడమే లేదు. తర్వాత ఇక్కడ ఇడ్లీ పిండి కోసం మినపప్పుని మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టేటప్పుడు అసలు వాటర్ ఎక్కువ వేయకూడదు, లేదంటే లూజ్ అయిపోతుంది.
మనం ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఖచ్చితంగా వాటర్ తక్కువేసి పట్టుకొని పిండిని కొంచెం గట్టిగానే రెడీ చేసుకోవాలి. లేదంటే ఇడ్లీలు సాఫ్ట్‌గా అసలు రావు. గట్టిగా వస్తాయి. లేదంటే ఇలా గంజి గంజిగా ఉంటాయంటారు కదా! అలా అవుతాయనమాట. నాకసలు ఇడ్లీ అంటేనే అస్సలు ఇష్టం ఉండదు. దోస పెడితే మాత్రం 3 పూటలు అదే తినేస్తాను. అంత ఇష్టం దోస అంటే. ఇక నాలాగే వాళ్ళు తినమంటే తినరు కదా! అందుకని వాళ్ళ కోసం ఇడ్లీ అనమాట. ఇడ్లీ చేసిన రోజు అసలు నేను టిఫినే చేయను. అలా ఉంటుంది. ఉప్మా అన్నా, ఇడ్లీ అన్నా అస్సలు ఇష్టం ఉండదు నాకైతే. తర్వాత ఇగ చూడండి సాఫ్ట్‌గా ఇలా పట్టుకోవాలి పిండిని. ఇడ్లీ పిండి నైటు చేత్తోటి బాగా మిక్స్ చేసి చూడండి. అప్పుడు తెల్లారే వరకి బాగా పులుస్తుంది. అది చలికాలమైనా సరే, వానాకాలమైనా సరే, ఎండాకాలమైనా గూడా బాగా ఉంటుందండి. రవ్వని వాటర్ ఏం లేకుండా గట్టిగా ఇలా స్క్వీజ్ చేసి మనం తయారు చేసుకున్న మినపప్పు పేస్ట్ ఏదైతే ఉందో అందులో వేసుకోవాలి. వాటర్ లేకుండానే చూడాలి. లేకపోతే పిండి లూజ్ అయిందంటే ఇడ్లీ అసలు బాగుండదు. సో, ఇట్లనే మొత్తం రవ్వనంతా గూడా వాటర్ లేకుండా తీసుకొని పెట్టుకోవాలి. వాటర్ మొత్తం అయిపోయాక రవ్వనంతా స్క్వీజ్ చేసేసి, ఉప్పేసి చేత్తోటి బాగా కలిపి పెట్టేయండి. తెల్లారే వరకి బాగా పులుస్తుంది. సో, ఇదన్నమాట నా డేలో రొటీన్ అంతా కూడా. నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.